వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా? జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. తాను ఈ విషయంపై ఇప్పటికే స్పందించబోనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు. అయితే ఏపీతో పాటు తెలంగాణలో టీడీపీకి 10 నుంచి 20% ఓటు బ్యాంకు ఉందని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిసి వస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నిజంగానే ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తుందా? అండగా ఉన్న వైసీపీని కాదని ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసి వెళ్తుందా? అసలు వాస్తవం ఏంటి? ఒకవేళ నిజంగా బీజేపీ టీడీపీని కోరుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారు, అలాగే సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాసనమండలి మాజీ సభ్యులు చెంగల్రాయుడు గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందు మెయిన్ ప్లేయర్స్, ఈ ప్రచారంకి సంబంధించి, ఈ రాజకీయానికి సంబంధించి మెయిన్ ప్లేయర్స్ బీజేపీ అలాగే టీడీపీ. ముందు చెంగల్రాయుడు గారిని అడుగుదాం. చెంగల్రాయుడు గారు, ఎన్డీఏలో ఎప్పుడు చేరుతున్నారు? మీరు చేరాలనుకుంటున్నారా, లేదంటే ఎన్డీఏ నుంచి పిలుపు ఉందా? అందరికీ నమస్కారం అండి. నమస్తే అప్పలరాజు గారికి, భాను గారికి, మీకు, సార్, 10 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. మేము ఎన్డీవీలో చేరాలనేటువంటి కుతూహలం మాకు లేదు. ఒకవేళ చేరాలనేటువంటిది ఉంటే, పొత్తులు పెట్టుకోవాలనేటువంటి అనేది ఉంటే, ఆ అవసరాలను బట్టి ఒకరితో కావచ్చు, ఇద్దరితో కావచ్చు, ముగ్గురితో కావచ్చు, పొత్తులు కూడా పెట్టుకునేదానికి అవకాశాలేమి తక్కువగా ఏమి లేవు. ఇప్పటి వరకు అయితే ఈ సెకండ్ వరకు మేము ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాలన్నటువంటి అవసరం మాకు లేదండి. జన బలమే మా బలము. మేము పనిచేసేదే జనం కోసం కాబట్టి జనం ఉన్నటువంటి జనంలో వచ్చినటువంటి మార్పే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలి మీకు. ఏదో పల్లెల్లో మొరుటు సామెత ఉంది, ఆలు లేదు సూలు లేదు, బిడ్డ పేరు సోమలింగడని. ఇంతవరకు ఏమీ లేదు. మీరు ఎప్పుడు పెట్టుకుంటారు, ఎప్పుడు కలుస్తారు అన్నటువంటి దానికి అందరి ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. కలుసుకోవాలంటే షేక్ హ్యాండ్ అనేది ఇద్దరు చేతులు కలిపితేనే షేక్ హ్యాండ్ అవుతుంది. నమస్కారం కూడా, నమస్కారానికి ప్రతి నమస్కారమే మన సంస్కారం. సో ఇప్పటి నుంచి అయితే ప్రతిపాదన లేవు. మీరు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారా, లేదంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తామంటున్నారా? మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉందా? ఎవరైతే ప్రతిపాదన చేశారో వాళ్ళదే ఫస్ట్ షేక్ హ్యాండ్ రావాలి. మేము ఇక్కడ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితుల్లో, రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి మేము ఎవరితో అయినా సరే వైసీపీ పతనాన్ని కోరుకునే వాళ్ళం. మేము వైసీపీ పతనాన్ని కోరుకునేటప్పుడు ప్రజల తరపున, వ్యక్తిగతంగా కాదు, ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పాలనను అంతం చేసేదానికి, లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కలిపేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికేం అనుమానం లేదు. ఎవరు కలిసినా కలచకపోయినా చెంగల్రాయుడు గారు, ఒంటరిగా అయినా సరే పోటీ. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఇదే వార్తలపై స్పందించారు. ఇది ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని అడగండి అన్నది ఆయన చేసిన కామెంట్. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీడియాలో వస్తున్న కథనాలు ఉట్టి ట్రాష్ అని చెప్పదలుచుకున్నారా, లేదంటే బీజేపీ నుంచే ఈ పిల్లర్స్ వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? మూడోది, మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటున్నారు. నిజంగా బీజేపీ ఏమైనా ప్రతిపాదించిందా? బీజేపీ నేతలు ఎవరైనా సిగ్నల్స్ పంపించారా? ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మోడీని కలిసినప్పుడు ఏమైనా సంకేతాలు ఉన్నాయా? మాకు ఎలాంటి సంకేతాలు లేవు. అంటే జాతీయ మీడియాలో కథనాలు ఉట్టి అబద్ధం. నేను అబద్ధాలని మీ వాయిస్ కట్ అవుతున్నాయి సతీష్ గారు. చెంగల్రాయుడు గారు, జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అబద్ధం. ఇప్పుడు ఇదంతా ఒక అబద్ధపు ప్రచారం, ఇదంతా ఒక ట్రాష్ అని టీడీపీ చెప్పదలుచుకుందా? మేము అంత సాహసం చేయలేను. జాతీయ మీడియాలో
ఎక్కడో కొంచెం లీకేజీలు ఉంటాయి. ఆ లీకేజీలను పట్టుకొని ఆర్టికల్స్ న్యూస్ వస్తూ ఉంటాయి. అంత మాత్రాన ఎటువైపు నుంచి అయ్యింది మేము వాటిని ఖండిస్తున్నామని కాదు. బీజేపీ లీక్లు ఇస్తుందనే కదా మీ అర్థం. మా సైడ్ నుంచి ఎక్కడ లీకేజీలు లేవు. మా సైడ్ నుంచి ఎక్కడ కూడా మా ఎంత కూడా కన్ఫర్మేటివ్గా ఉంటుంది. మా ప్రతిపాదన అంతా విత్ ఇన్ఫర్మేషన్. రైట్. అవర్ కన్ఫర్మేషన్ విత్ ఇన్ఫర్మేషన్. ఓకే. అవర్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్. ద లింక్ బిట్వీన్, మీకు తెలుసు కదండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది కన్ఫర్మ్ చేసుకొని నేను మాట్లాడాలి. ఓకే. మా నాయకుడు కూడా మాట్లాడతాడు అదే మాదిరి. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషనే కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడే నాయకుడు కాదు మా నాయకుడు. విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. రైట్. ప్రతిపాదనతో వచ్చేదే తెలుగుదేశం పార్టీ, అంతేకాని వేరే విధంగా కాదు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా రైట్ రాష్ట్రం నాశనం అయిపోయింది. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడ ఏ అభివృద్ధి లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు, అతని పంపిస్తే కానీ మనం ముందుకు పోలేమనేటువంటి ధోరణిలో మేము ఉన్నాం. రైట్. రైట్. మీరు క్లారిటీ ఇవ్వాలి. ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తుంది అంటూ గత వారం 10 రోజులుగా జరుగుతున్న చర్చ, జాతీయ మీడియాలో కథనాలు, ఎవరైతే ఆ ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అడగండి అని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. ఇదే సందర్భంలో మరోవైపు కొన్ని లీకేజీలు వస్తున్నాయి. ఆ వాట ఆధారంగానే ఇలాంటి ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు మీకు కొట్టిపారేలేమన్న వాదన మళ్ళీ టీడీపీ వైపు నుంచి వినిపిస్తోంది. మీరేమైనా ప్రతిపాదించారా, లేదంటే టీడీపీ నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా ఎన్డీఏలోకి చేరకపోవడం, కలిసి వెళ్ళటం పైన? సతీష్ అన్న, మీకు మన అప్పలరాజన్నకి, చెంగలేడనికి నమస్కారాలు. నమస్తే అన్న. ఇవన్నీ పూర్తిగా అపోహలు, అవాస్తవాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎవరు సృష్టిస్తున్నారు అపోహలు, అవాస్తవాలు? పూర్తిగా అపోహలు, అవాస్తవాలు అని చెప్పి దీని పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తొందరలోనే ప్రజలకు తెలుస్తుంది. దీని వెనకాల ఉంటే పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తొందరలోనే ప్రజలకు తెలుస్తుంది. నిన్న బోర్డు మెంబర్ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు తొందరలో తెలుస్తుంది ఎందుకు ఎవరు ప్రయోజనాల కోసం ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంతకుముందు చెంగలాడని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము కన్ఫర్మ్ చేస్తాం ఖచ్చితంగా. ఇది నిన్న మా డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డు మెంబర్, భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైనటువంటి బోర్డు. ఏ నిర్ణయం జరగాలన్నా ఈ రాష్ట్ర పార్టీ నుంచి, కేంద్ర పార్టీ నుంచి అన్ని విషయాల మీద పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. అత్యున్నతమైన ఆ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది నిన్న, మేము ఎక్కడా ఇలాంటి ప్రస్తావన లేదు, మేము ఎవరితో ఏం మాట్లాడలేదు, మేము జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేస్తాం ఒంటరిగా అని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది పూర్తిగా. ఒకటి, రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎక్కడ జరగలేదు, అప్పులు మాత్రమే మిగిలిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వస్తే దాదాపు 2,000 కోట్లు కావాలా, 5,000 కోట్లు కావాలా, దాని తద్వారా ఖజానాన్ని నింపుకొని జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందంటే దీనికి కారణం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పి ఒక ఆశాభావంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా జనసేన మాతో ఉంది కాబట్టి మా ఇద్దరికి భారతీయ పట్టం కడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ వస్తున్నట్టు దీని వెనకాల ఎవరెవరు ఉద్దేశపూర్వకంగా ఈ లీకేజీలు ఇస్తున్నారో తొందరలోనే తెలుస్తుంది. ఇంకొకటి సతీష్ అన్న, మీటింగుల్లో మీటింగుల్లో లేదు, ఆ అవకాశమే లేదన్నా. నేను మళ్ళా చెప్తున్నా, మీటింగుల్లో గ్రీట్ చేసుకున్నంత మాత్రాన పొత్తులు ఉండవు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ముఖ్య నాయకులతో, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా టీడీపీ మీకు మద్దతు తెలిపింది. గౌరవించే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉంది. అదేనా, అందరినీ గౌరవించే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉంది కాబట్టి వెళ్ళి అక్కడ గ్రీట్ చేశారు. మీటింగ్ వచ్చారు కాబట్టి గ్రీట్ చేశారు. దాంట్లో తప్పే ఉందన్నా. సిద్ధరాపల్రాజు గారు, వీళ్ళిద్దరు కలుస్తున్నారని చెప్పి సిద్ధరాపల్రాజు గారు మీరేం చెప్తారు? గత వారం రోజులుగా జరుగుతున్న చర్చ ఎన్డీఏలోకి తిరిగి బీజేపీ వెళ్ళబోతుందని. సతీష్ గారు గుడ్ మార్నింగ్. అలాగే పార్టిసిపెంట్స్ చెంగలరాయుడు గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు,
10 టీవీ వ్యూయర్స్ అందరికీ శుభోదయం. చాలా మంచి విషయాన్ని ఈరోజు మీరు డిస్కషన్ తీసుకున్నారు సార్. ఎందుచేతంటే గత 2-3 రోజులుగా ఒక సెట్ ఆఫ్ ఛానల్స్ ఈటీవీ కానీ లేకపోతే అంటే పేర్లు వద్దులేండి ఇక్కడ, వాళ్ళు ఒకే రకమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చి అప్పలరాజు గారి తెలుగుదేశం వాయిస్ పార్టీ ఆ, ఆ. తెలుగుదేశం పార్టీ మళ్ళీ బీజేపీలోకి చేరబోతుంది, దానివల్ల గారు. తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజ్ రాబోతుంది, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజారిటీ వస్తుంది లేకపోతే గెలుస్తుంది. ఈవెన్ అంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే చర్చ, కేంద్ర మంత్రులు ఎవరెవరు కాబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి రాబోయే ఎన్డీఏ 3లో అన్నటువంటి స్థాయికి కూడా చర్చ వెళ్ళింది. ఇదంతా కూడా ఏదో ఊహాజనితమైనటువంటి కథనాలను అన్నటువంటిది కాదు, అత్యంత ప్రధానమైనటువంటిది. ఒక నేషనల్ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీలో వచ్చినటువంటి కథనాన్ని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి ఫర్దర్ లీక్స్ ఇవి. సో వెదర్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జాయిన్ అవుతుందా లేకపోతే బీజేపీతో కలిసి వెళ్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆ విషయాన్ని అయితే ఆయన అయితే డినై చేయలేదు. ఆయన మేము వెళ్ళడం లేదు, మాకు అవసరం లేదు అన్నటువంటి మాటలను అయితే ఆయన మాట్లాడాల. చిన్న ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎవరు ఈ రకమైనటువంటి ప్రచారాలు చేశారో వాళ్ళని అడగండి అని చెప్పి ఆయన చాలా సింపుల్గా ఆయన తప్పించుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఇన్ కేస్ చంద్రబాబు బీజేపీతో వెళ్తారా, జనసేనతో కలిసి వెళ్తారా, ముగ్గురు కలిసి వెళ్తారా అన్నటువంటిది ఆయన ఇష్టం. ఎందుచేతంటే ఆయన చరిత్ర అంతా చూస్తే ఏ రోజు కూడా సొంతంగా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి అయితే ఇప్పటి వరకు లేదు. మోరోవర్ ఆయన అనేక సందర్భాల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ఎవరో ఒకరితో జతకట్టైన ఎన్నికలకు వెళ్ళడం అన్నటువంటి ఆనవాయితీ. దాన్ని ఆయన ఇదేదో ఒక చరిత్రాత్మకమైనటువంటి అవసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇదే అవసరం, ఇదే ముఖ్యం అన్నటువంటి చందాన్ని మాట్లాడడం అన్నటువంటిది కూడా ఆయనకు అలవాటు. ఆ విషయాల గురించి మనం పక్కన పెడితే, ఇన్ కేస్ చంద్రబాబు గారు కానీ బీజేపీతో అలయన్స్ అయ్యి నెక్స్ట్ ఎన్నికకి వెళ్తే ఆయన ప్రజలకు కూడా ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటదంటే 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నారు. ఎందుకు తెగదెంపులు చేసుకున్నారు? బీజేపీతో కలిసి ఉండడం వల్లనే మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోలేకపోయాం, మా రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాల పట్ల బీజేపీ చాలా ఉదాసీనంగా వ్యవహరించింది, బీజేపీ మమ్మల్ని మోసం చేసింది, విభజనకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో బీజేపీ మాకు మొండి చేయి చూపింది, అందువల్ల మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అన్నటువంటి ఒక మాట ఆయన చెప్పి ఆ రోజు బయటకు వచ్చారు. నిన్న కూడా అదే చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు వచ్చారు. ఒకవేళ ఇప్పుడు ఆయన మళ్ళీ అదే బీజేపీతో కలవడానికి, జనసేనతో కలవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉండేది మనకు అర్థమవుతానే ఉంది. వైసీపీని ఓడించడమే మన ధ్యేయం, వైసీపీని వ్యతిరేకించే వాళ్ళందరితో మేము జత కడతాం అన్నటువంటి లీకులు ఇస్తూ అందరితో మళ్ళీ అలయన్స్ వెళ్ళాలని ప్రయత్నించే ముందు ఆయన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏం మారింది? ఈ 3 సంవత్సరాల కాలంలో టెక్నికలీ స్పీకింగ్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఇందాక అప్పుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర అప్పులు పెరిగినటువంటి శాతం ఎంత, దేశ అప్పులు పెరిగినటువంటి శాతం ఎంత? ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడేటటువంటి బీజేపీ వాళ్ళు మోడీ సారథ్యంలో గత 5 సంవత్సరాల్లో లేకపోతే ఇప్పుడు 3 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల ఘనకార్యం ఏ రకంగా ఈ భారతదేశాన్ని ప్రైవేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా సతీష్ గారు మీరు నెక్స్ట్ డిస్కషన్ లో అది కూడా మాట్లాడదాం. అప్పలరాజు గారు డైరెక్ట్ గా మన పాయింట్ లోకి వద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? టీడీపీ ఎన్డీఏలోకి వెళ్ళాలన్న భావన పైన, అలాగే ఎన్డీఏ ఏమైనా టీడీపీ ట్రై చేస్తుంది అనుకుంటుందా? మీ అంచనా ఏంటి? ఉద్దేశం ఒక్క నిమిషం సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. మేము ఒంటరిగానే పోటీలో వెళ్తామని గతంలో చెప్పాం, నిన్న చెప్పాం, మొన్న చెప్పాం, ఈ రోజు కూడా అదే మాట చెప్తా ఉన్నాం. అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళు నిన్ననో మొన్ననో ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఈసారి మేము 175 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నాము అని. అది చాలా మంచి మాట. నన్ను అడిగితే ఎందుచేతంటే దానిలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, టీడీపీతో మేము కలిసి వెళ్ళడం లేదని, సైమల్టేనియస్లీ జనసేనతో కూడా మేము కలిసి వెళ్ళడం లేదని అన్నటువంటి 2 అర్థాలు దానిలో
స్ఫురిస్తున్నాయి నాకైతే. ఉమ్, అంటే దాని అర్థం మేబీ జనసేన అన్నటువంటిది బీజేపీలో విలీనం అన్న చేయాలా, ఉమ్. లేదా వాళ్ళతో కూడా మానసికంగా సెపరేట్ అయిపోయి ఉండాలి. ఏదో ఒక విషయాన్ని అయితే అంటే నిన్న పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ వివరణ ఇచ్చారు దీనిపైన. అప్పలరాజు గారు నిన్న హైదరాబాద్లో ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే ఏపీలో మాత్రం జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయి, ఇందులో రెండో అభిప్రాయం లేదు, మేము టీడీపీతో వెళ్తామన్నది అవాస్తవం, అదే సందర్భంలో ఆ వార్తలకి మాకు సంబంధం లేదు, మేము అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అన్నది ఆయన ఇచ్చిన వివరణ. మరి ఆ వార్త విని నాకు తెలిసి చంద్రబాబు గారికి అయితే పాపం కొంత తీవ్రమైనటువంటి గుండె నొప్పి రావడం అయితే ఖాయం. చూస్తుంటే చంద్రబాబు గారు బీజేపీతో మిత్రత్వం కోసం లేకపోతే అలయన్స్ కోసం చెయ్యి చాపి ఎదురు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే అనిపిస్తా ఉన్నాయి. ఈ చెంగలరాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఇతరత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ జనసేనతో కలిసి ఎన్నికలు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉంది అన్నది చాలా స్పష్టం. ఎందుకంటే ఈయన అదే మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పారు, బీజేపీ వాళ్ళైతే ఇంకా ఆ రకమైనటువంటి మాటలు చెప్పలేదు కానీ బట్ చూడటానికి అయితే ప్రయత్నాలు అలా జరుగుతున్నాయని కూడా మనం భావించవచ్చని నేనైతే అనుకుంటాను. రైట్. చంగలరాయుడు గారు ఏం చెప్తారు? మీరే ప్రయత్నాలు చేస్తున్నారు, మీరే హస్తం చాచి ఉన్నారు అంటున్నారు సిద్దిరి అప్పలరాజు గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది బయట జరుగుతున్న ప్రచారం కానీ పొలిటికల్ ఈక్వేషన్స్ చూసుకునేటప్పుడు రాబోతున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై. నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలకపోతే అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పైనే ఎఫెక్ట్ చూపించే అంశం అన్న అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇంకా చివరి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు అనేది బయట జరుగుతున్న పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న ఒక ప్రచారం. దాంట్లో భాగంగానే మీరే సిగ్నల్స్ ఇస్తున్నారు అని, బట్ అదే సందర్భంలో ఎన్డీఏ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుందని కూడా అంటున్నారు బీజేపీ ప్రధానంగా. అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్లో నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అప్పుల పేరు మనం చాలా సందర్భాల్లో మాట్లాడారు గారు చెప్పిన మాటలు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు చెంగలరాయుడు గారు చెప్తానండి. మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోంచి బయటకు వచ్చేదానికి బలమైన కారణం ఆ రోజు రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి వాటిని అమలు చేయకపోవటం, స్పెషల్ స్టేటస్ గురించి మాటలు ఎత్తకపోవటం, ఇవన్నీ బాధేసి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులన్నిటి కూడా కేంద్రం మీద ఆధారపడాల్సి వచ్చింది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలో ఇంకా ఈ ఎన్డీఏలో మనకు రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పేసి లేదా హామీలు నెరవేరుస్తారనే నమ్మకాన్ని కోల్పోబట్టి బయటకు వచ్చిన మాట వాస్తవం. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చామని. అన్ని రాజకీయ మళ్ళీ ఇప్పుడు అదే రాష్ట్ర ప్రయోజనాలను ప్రాతిపదికగా చూపించి కారణంగా చూపించి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారా? సతీష్ గారు ఒక మాటనండి చెప్పండి. తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకు పొత్తులే. అలాంటి పరిస్థితుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జంగారెడ్డి గారికి హనుమకొండ నుంచి బీజేపీకి సపోర్ట్ చేసి పివి నరసింహారావు గారిని ఓడించారు. అదేవిధంగా కమ్యూనిస్టుతో కూడా కలిసి వాళ్లకు కొన్ని సీట్లు ఇచ్చి వాళ్ళు గెలుపు చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలుస్తున్నది వీళ్ళతో కలుస్తున్నది అనేది కాదు, కలిసిన దాంట్లో ఒక పరమార్థం ఒకటి ఉంది. దుష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి దుష్ట పాలన అంతం చేసేదానికి ఎవరితోనైనా చేతులు కలిపేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే సంకేతాలు ఇచ్చాం అంతే. ఒకవేళ ఎవరు కలచకపోయినా స్వతహాగా పోటీ చేసిన జనబాహుళ్యానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అసహ్యం ఏర్పడింది. కాబట్టి గెలిచే వాళ్లే, గెలిచేది తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశానికే మా ఓట్లు అని చెప్పేసి లీడర్లు దూరంగా ఉండొచ్చు, కానీ క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. ఓకే, పొత్తులు ఉన్నా లేకపోయినా వైసీపీ పాలనకు అంతం జరుగుతుందని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. సిద్దిరి అప్పలరాజు గారు ఒక సవాల్ విసురుతున్నారు, పొత్తులుంటే వచ్చే ఎన్నికల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాము, ఒంటరిగా పోటీ చేస్తాము చెప్పగలదా అని.
నేను చెప్తున్నానండి, చెప్పండి సార్. ఎవరైనా ముందుకు వస్తే చేతులు కలుపుతాం, కలపలేనప్పుడు ఒంటరిగా పోటీ చేసి విజయాన్ని సాధిస్తాం, విజయ దుందుబిని సాధిస్తాం. ఓకే. మా మీద ప్రేమని కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ట పాలనకు అంతం పలికేదానికి జనబాహుళ్యమంతా మా పక్షాన నిలబడుతున్నారని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. రైట్. వస్తే పొత్తు, రాకపోతే ఒంటరిగానే మేము ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది మా సర్వేలు మాకు చెప్తున్నాయి. పొత్తుతో అయితే ఎన్ని సీట్లు గెలుస్తామని మా సర్వేలు మాకు చెప్తున్నాయి. ఒంటరిగానే 100% మేము వైసీపీని తుదిముట్టించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది, వస్తుందని నేను చెప్పగలుగుతున్నా. ఒకవేళ పొత్తులు కుదుర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే మేమేమి జనసేనకు వ్యతిరేకం కాదు, 100% జనసేనకు వ్యతిరేకం కాదు. జనసేన నాయకుడు మేము జనసేన కలిసి పోటీ చేస్తాం, ఇంకెవరితో పొత్తులు ఉండవని బీజేపీ చెప్తోంది. మీరు కూడా జనసేనతో కలిసి వెళ్తారని ఒక పిల్లర్స్ వదులుతున్నారు. నేను జనసేన అదే సందర్భం వచ్చినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. నేను జనసేన నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను చీలనీయకుండా చూస్తాం, చీలిపోకుండా చూస్తాం, వ్యతిరేకత ఓట్లు చీలకుండా ఉంటేనే ఇక్కడ వైసీపీ అంతం అవుతుందని చెప్పిన మాటను నేను గుర్తు చేస్తున్నా. అంత తప్ప మేమేదో జనసేన పవన్ కళ్యాణ్ మీతో వస్తారని ఆశతో అంచనాతో ఉన్నారు చెప్పేసి మీరు భావించాల్సిన పవన్ కళ్యాణ్ మీతో వస్తారని ఆశతో అంచనాతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆయన అన్న మాటను గుర్తు చేస్తున్నా. అదే ఆయన మీ పార్టీ నేతలు తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఆయన వస్తారన్న అంచనాకు దారితీయటమే కదా. దాదాపు సతీష్ గారు 75 నుంచి 80% ఓట్లు డిసైడ్ అయిపోయినాయి. ఓకే. ఎవరికి? ఇంకా 20% ఉన్నాయి. ఆ నెగటివిజం వల్ల 20% కూడా వేస్తారు, 20% కూడా వస్తాయి. ఓకే. ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తేనే మేలని చెప్పేసి మాకు తెలుస్తున్నది. మేము ఒకసారి ఇప్పుడే అన్నారు మా అప్పలరాజు గారు, వచ్చే ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయలేదని. మొన్న అవసరం అయితే లీడర్లు డిఫర్ అయినా క్యాడర్ డిఫర్ కావటం లేదు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డి పాలన, ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ జగన్మోహన్ రెడ్డి పాలన సర్వనాశనం చేసేస్తున్నది రాష్ట్రాన్ని నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళ ఓట్లలో కూడా మెజారిటీ మాకే వస్తాయని చెప్పేసి నేను మీకు తెలియదలుచుకుంటున్నా. సో ఒంటరికైనా రెడీ, కలిసి పోటీ చేసేదానికైనా సరే. భానుప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం, బీజేపీతో చేతులు కలిపి మళ్ళీ బయటకు రావడం 2 సార్లు జరిగింది. అంతకు ముందు వరకు కూడా ఇంక చంద్రబాబుతో జీవితంలో మేము చేతులు కలపమని బీజేపీ నేతలు అన్నారు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలపమని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. అది జరిగిన తర్వాతే 2014లో మళ్ళీ మీరు ఇద్దరు కలిసి పొత్తు కుదుర్చుకున్నారు. ఇప్పుడు కుదరదని గ్యారంటీ ఏంటి? అంత ఘంటాపదంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అటు బీజేపీ ఖండిస్తోంది, తెలుగుదేశం పార్టీ ఏమో ఖండిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను బయటకు వచ్చాను, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి అడగని అంటున్నారు. కానీ ప్రసక్తే లేదు, ఎన్డీఏలు కలిసే ప్రసక్తే లేదు, ఒంటరిగా పోటీ చేస్తామని చంద్రబాబు కూడా నిన్న ఒక క్లారిటీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. భానుప్రకాష్ రెడ్డి గారు, సతీష్ అన్న దాదాపు 3 రోజుల ముందే విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మా కో ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ గారు, అలాగే సహ ఇన్ఛార్జ్ నేషనల్ శివప్రకాష్ వారు రావడం జరిగింది, సత్యకుమార్ గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ఆ సమావేశంలో మా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మనం బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం, జనసేన మనం కలిసి ఎన్నికల క్షేత్రంలో పోతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొత్తుండే ఇవన్నీ పత్రికలు వచ్చేటివన్నీ వాస్తవాలు కాదు, దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి మా మీటింగ్లోనే అందరూ మాట్లాడుకోవడం జరిగింది. దాని మీద చర్చ కూడా జరిగింది. అసలు అలాంటి ప్రస్తావన లేదని చెప్పి క్లియర్ కట్గా రావడం జరిగింది. ఏ విధంగా మేము ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోవాలని చెప్పి
ఆ చర్చ జరుగుతోంది తప్ప ఎక్కడ కానీ తెలుగుదేశంతో కలుస్తాము, ఈ సీట్లు వాళ్ళకి ఈ సీట్లు మాకు అని చెప్పి అలాంటి చర్చ ఎక్కడ లేదు. కాబట్టి గతంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు లేవు. పొత్తు లేకుండా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భాలు లేవు. ఈరోజు చెంగలాయుడు అన్న చెప్తున్నారు మొత్తం 70% ఓట్లు 80% ఓట్లు వస్తాయని చెప్పి. ఒంటరిగా పోటీ చేస్తేనే టీడీపీ గెలుస్తుందని మా సర్వేలు చెప్తున్నాయని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎవరైనా పొత్తు కుదుర్చుకోవడానికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అంటున్నారు. ఓవరాల్ గా టీడీపీ మాట్లాడుతున్నది ఎట్లా అనిపిస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సిగ్నల్స్ వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ స్ట్రయింగ్ అని. వాస్తవమా? మాకేం అవసరం అన్నా భారతీయ జనతా పార్టీకి మాకు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో మేము జనసేన కలిసి మేము ముందుకు వెళ్తున్నాము. ప్రజలు ఈ రోజు ఎన్ని నిర్ణయం తీసుకున్నంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోయే మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా చూడాలి? ఆయన ఒక 3 ఆప్షన్స్ పెట్టారు. ఆ 3 ఆప్షన్స్ లో ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఓటును వ్యతిరేక ఓటును చేయాలని ఇవ్వబోనని. అది ఎప్పుడు చేయలేదు? మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు చేయలేదు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును పంచుకోవాల్సింది టీడీపీ, మీరు, జనసేన కదా, మిగతా కొన్ని పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయాలని ఇవ్వబోనంటే దాని అర్థం ఏంటి? అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా పవన్ కళ్యాణ్కి టీడీపీతో కలిసి వెళ్ళాలని? ఒకసారి దాన్ని గుర్తు చేసుకోవాలి. లేదు, నా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ముందుకెళ్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఆ సందర్భంలో అనే సందర్భం ఏంటంటే మొత్తం ప్రజలందరూ మా ఇద్దరికే ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి జనసేనకు ఓటేయాలని చెప్పారు. కానీ 3-4 పార్టీలు కలుస్తాము, 3 పార్టీలు కలిపి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. మా ఇద్దరిని బలపరచండి, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగిందే గానీ ఇలా మా అందరూ కలుస్తామని చెప్పి ఆ ప్రస్తావన వారు ఎక్కడ ఏం మాట్లాడే సందర్భాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అప్పలరాజు గారు మాట్లాడుతూ చెప్పారు, వారు కేబినెట్ మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం వారికి తెలుసు. ఈ రోజు కేంద్రం అప్పులు చేస్తోందన్నారు, కేంద్రం అప్పులు చేసి అభివృద్ధి కూడా చేస్తానన్నా ఇక్కడ అభివృద్ధి లేకుండా ఒట్టి అప్పులు మాత్రం చేస్తున్నారు. అప్పుడు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ. సిద్ధరాప్పలరాజు గారు, మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేస్తేనే గెలుస్తామని మా సర్వేలు చెప్తున్నాయని చంగలాడి గారు బాహటంగానే చెప్తున్నారు. ఎవరైనా పొత్తులు కుదుర్చుకోవడానికి ముందు వస్తే అప్పుడు ఆలోచిస్తామంటున్నారు. బీజేపీ ఏమో ప్రసక్తే లేదంటుంది. పవన్ కళ్యాణ్ వెర్షన్ మీరు చూసి విన్నారు. సతీష్ గారు చెప్పండి సార్. చెంగల్రాయుడు గారికి నేను ముందుగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తున్నారు, సర్వేలన్నీ కూడా 70-80% టీడీపీకే పాజిటివ్గా ఉన్నాయని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఆయన సుమారుగా 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి మాట ఆయన చెప్పుంటారు. ఇంతకంటే మోర్ ఇంటెన్స్గా కూడా చెప్పుంటారు. 2019లో 175గా 170 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని లోకేష్ గారు చెప్పినటువంటి మాటల టైప్లో ఆయన చెప్పే ఉంటారు. ఏం జరిగిందో కూడా ఆయన చూశారు. ఆయన మీరు 170 అంటున్నారు. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి సతీష్ గారు. ఇకపోతే నా ఉద్దేశం, బీజేపీ వాళ్ళు అంటే ఎలాగో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇందాక చెప్పినట్టు 170 స్థానాల్లో మేము పోటీ చేస్తాం విత్ అలయన్స్ విత్ జనసేన అన్నటువంటిది. మోర్ లైక్లీ అది జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ప్రస్థానం చూస్తే ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీ ప్రస్థానాన్ని చూస్తే అక్కడ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్లీ అధికారంలోకి వచ్చేయాలన్నటువంటి ప్రయత్నం కంటే కూడా ప్రతిపక్ష స్థానంలోకి రావాలన్నటువంటి ప్రయత్నం మనకి ప్రధానంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఇప్పుడు నెక్స్ట్ మేబీ తమిళనాడులో ఆ రకమైనటువంటి పరిస్థితి, ఆ ప్రయత్నం అవుతుంది. కర్ణాటక, ఇంకోటి. సో లైక్ వైజ్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అన్నటువంటి పార్టీ మనగలగాలి అంటే తెలుగుదేశం అన్నటువంటి ఒక పార్టీ ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయిపోవాలి. తెలుగుదేశం పార్టీ ఫేడ్ అవుట్ అయిపోవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడాను బీజేపీ వాళ్ళు చేస్తారని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అన్లెస్ అదర్వైజ్, ఎందుకంటే ఇప్పటి వరకు అనేక సార్లు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ తో పాటు కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఏ దశలో కూడా పెద్దగా ప్రభావం చూపించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, అపోజిషన్ సంబంధించినటువంటి వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, ఆ వ్యాక్యూమ్ లోకి రావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఫేడ్ అవుట్ అయిపోవాలి. ఐ థింక్
దిస్ మే బి ది బీజేపీ స్ట్రాటజీ. ఓకే. సో అందుకని ఆ విషయంలో క్లారిటీ లేకపోవడం వల్ల చంద్రబాబు గారు కూడా బయట మాట్లాడలేకపోతా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా బయటికి ఓపెన్ గా మాట్లాడలేకపోతా ఉన్నారు. ఓకే. చంద్రబాబు ఆలోచన ఒకటి, ఏదో ఒకటి చేసి బీజేపీ వాళ్ళ అలయన్స్ తో ఆ పవర్ లోకి వస్తే కొంత సర్దుకోవచ్చు మనము అన్నటువంటి ఆలోచనతో ఆయన ఉంటారు. బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎలా నిలదొక్కోవాలన్నటువంటి పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఆలోచిస్తారు. ఆటోమేటికల్లీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఫేడ్ అవుట్ అయిపోవాలన్నటువంటి ఆలోచనతోనే బీజేపీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అవసరమైతే ఈ రాష్ట్ర ప్రజలకు లేదు, ముఖ్యంగా చంద్రబాబు అవసరమైతే ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. రోజుకొక మాట మాట్లాడి పూటకొక మాట్లాడేటటువంటి మాట మీద నిలకడలేనటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి అవసరం, అలాంటి వ్యక్తి పరిపాలన రావాలనో కావాలనో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఖచ్చితంగా కోరుకోవడం లేదు. అండ్ ఐ విష్ బీజేపీ ఆల్ ది బెస్ట్. రైట్. ఓకే. బీజేపీకి మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారంటే చాలా అర్థాలు ఉన్నాయి పొలిటికల్గా. థ్యాంక్ యూ సీతారామరాజు గారు, థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు. ఓవరాల్గా ఎన్డీఏలో చేరుతుందా చేరదా అన్న ఒక ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా మారుతున్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు దానిపై వివరణ ఇచ్చారు. ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళనే అడగండి అన్నారు. బట్ అదే సందర్భంలో కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చానన్న ఆయన చేసిన వ్యాఖ్యలను చాలా అర్థం ఉంది. అంటే రేపు పొద్దున్న రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదిక మళ్ళీ ఎన్డీఏకి వెళ్తారా అనేది ఒక అంశం అయితే, నిజంగా ఎన్డీఏకి ఇప్పుడు టీడీపీ అవసరం ఉందా లేదన్న దానికి ఒక ప్రత్యేక కారణం ఏది కనిపించట్లేదన్నది బయట జరుగుతున్న చర్చ. అటు స్థానబలంగా చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 9 మంది ఉన్నారు. రాజ్యసభలో వాళ్ళ బలం వచ్చే సంవత్సరం చివరికి 11కి చేరబోతుంది. నెంబర్ పరంగా చూసుకున్నా అటు వైసీపీ, రెండోది వైసీపీ అనధికార అండ అందిస్తుందన్నది అటు పొలిటికల్ ఈక్వేషన్స్లో చూసుకున్న మనకు అర్థమవుతున్న పిక్చర్. వీటి నేపథ్యంలో నిజంగా టీడీపీని చేర్చుకోవడానికి ఎన్డీఏ చూస్తుందా? అటు ఎన్డీఏ కానీ ప్రధానంగా బీజేపీ అటు మిగతా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో మళ్ళీ టీడీపీకి అవకాశం ఇస్తుందా అనేది రానున్న రోజుల్లోనే సమాధానం దొరకబోతుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపు న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.